requirement understanding and system design, API development and core business logic, database design, queries and data integrity, security, performance and scalability handling, deployment support, debugging and collaboration with the team. Hey Kodos, what's up? Hope you are doing great. ప్రీవియస్ వీడియోలో మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో బ్యాక్ ఎండ్ డెవలపర్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయో డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ గో. యూజర్ లాగిన్ చేస్తాడు అండ్ ఎంటైర్ వెబ్ అప్లికేషన్ మొత్తం చూస్తాడు, పేమెంట్ చేస్తాడు, సక్సెస్ మెసేజ్ వస్తుంది స్క్రీన్ పైన. సో ఇవన్నీ జరగడానికి వెనకాల స్ట్రాంగ్ బ్యాక్ ఎండ్ లాజిక్ ఉంటుంది. సో దానికి బ్యాక్ ఎండ్ డెవలపర్ చాలా అవసరం. సో బ్యాక్ ఎండ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ స్ట్రాంగ్ గా ఉంటే వెబ్ అప్లికేషన్ అంత ఫాస్ట్ గా రన్ అవుతుంది. బ్యాక్ ఎండ్ ఇస్ ఏ బ్రెయిన్ ఆఫ్ ఎనీ ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్. సో నేను మొత్తం ఈ బ్యాక్ ఎండ్ డెవలపర్ రెస్పాన్సిబిలిటీస్ 5 పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాను. లెట్స్ డిస్కస్ దెమ్ వన్ బై వన్. రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్ అండ్ సిస్టమ్ డిజైన్. సో ఫస్ట్ మనం బిజినెస్ ఫ్లో ఎలా ఉండాలి అండ్ డేటా ఎక్కడెక్కడ స్టోర్ అవ్వాలి అండ్ డేటా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనే డిజైన్ స్కీమా మొత్తం చూసుకుంటాం. సో ఫ్యూచర్లో ఒకవేళ అప్లికేషన్కి యూజర్స్ పెరిగినా సరే సిస్టమ్ కూడా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా దాన్ని హ్యాండిల్ చేస్తాం. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి అర్థమయ్యేలా ఏపీఐస్ అన్ని క్లియర్గా రాస్తాం అనమాట. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఈజీగా రిక్వెస్ట్ చేసి రెస్పాన్స్ తీసుకోగలుగుతాడు బ్యాక్ ఎండ్ నుంచి. క్లయింట్ అండ్ బిజినెస్ ప్రాబ్లమ్ ఏంటో క్లియర్గా అర్థం చేసుకుంటాం. కరెంట్ ఫ్లోలో ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఫస్ట్ ఐడెంటిఫై చేసేది బ్యాక్ ఎండ్ డెవలపరే. ఒక న్యూ ఫీచర్ వచ్చిందంటే దాన్ని బ్యాక్ ఎండ్ డెవలపర్ క్లియర్గా హ్యాండిల్ చేస్తాడు. సెక్యూరిటీ ఫండమెంటల్స్ కూడా చూసుకుంటాం అండ్ యూజర్ ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ కూడా బ్యాక్ ఎండ్ నుంచి హ్యాండిల్ చేస్తాం. ఏపీఐ డెవలప్మెంట్ అండ్ కోర్ బిజినెస్ లాజిక్. సో ఏపీఐ డెవలప్మెంట్ అండ్ కోర్ బిజినెస్ లాజిక్ ఎలా హ్యాండిల్ చేయడం అంటే CRUD ఆపరేషన్స్ క్లియర్గా చూసుకుంటాం. లైక్ క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ ఈ 4 ఆపరేషన్స్ రెస్ట్ APIs తో హ్యాండిల్ చేస్తాం. లైక్ గెట్, పుట్, పోస్ట్, డిలీట్ ఈ 4 రెస్ట్ APIs తో హ్యాండిల్ చేస్తాం అనమాట డేటా. అండ్ రోల్ బేస్డ్ యాక్సెస్ క్లియర్గా చూసుకుంటాం అండ్ ఎవరికి పర్టికులర్ యాక్సెస్ ఇవ్వాలనేది బ్యాక్ ఎండ్ లో డిసైడ్ చేస్తాం. మీనింగ్ఫుల్ ఎర్రర్ రెస్పాన్సెస్ రాసుకుంటాం అనమాట. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి రెస్పాన్స్ క్లియర్ గా వెళ్ళాలంటే మీనింగ్ఫుల్ లో రాసుకుంటాం రెస్పాన్సెస్ ఎలా వెళ్ళాలనేది. డేటాబేస్ డిజైన్, క్వెరీస్ అండ్ డేటా ఇంటిగ్రిటీ. ఒక డేటాబేస్ స్కీమా మొత్తం బ్యాక్ ఎండ్ డెవలపర్ డిజైన్ చేస్తాడు. సో ఎంటైర్ డేటా అనేది టేబుల్స్ ఎలా ఉండాలి అండ్ ఏ టేబుల్ జాయిన్ అవ్వాలి, జాయిన్స్ యూజ్ చేసుకొని అండ్ ఇండెక్సెస్ వాడతాం అండ్ రోల్ బ్యాక్ మోడ్ లో ఎలా డేటా రన్ అవ్వాలి, ట్రాన్సాక్షన్స్ ఎలా క్లియర్ గా రన్ అవ్వాలి అనేది బ్యాక్ ఎండ్ లో రాసుకుంటాం. అండ్ టేబుల్స్, రిలేషన్స్ అండ్ ఫారెన్ కీస్, ప్రైమరీ కీస్ డిఫైన్ చేసుకుంటాం. అండ్ డేటా బ్యాకప్ ని అండ్ డేటా కన్సిస్టెంట్ గా ఉండేలా చూసుకుంటాం. సెక్యూరిటీ, పర్ఫార్మెన్స్ అండ్ స్కేలబిలిటీ హ్యాండ్లింగ్. పాస్వర్డ్స్ అన్ని హ్యాష్ అండ్ ఎన్క్రిప్ట్ చేస్తాం బ్యాక్ ఎండ్ లో. యూజర్ దగ్గర ఉన్న పాస్వర్డ్స్ అన్ని తీసుకొని దాన్ని ఎన్క్రిప్ట్ వేలో స్టోర్ చేసుకుంటాం. లైక్ SQL ఇంజెక్షన్స్ అండ్ XSS అటాక్ నుంచి క్లియర్గా మెయింటైన్ చేస్తాం. మన అప్లికేషన్ని ప్రొటెక్ట్ చేస్తాం. ఓకే, క్యాషింగ్ యూజ్ చేసి మన రెస్పాన్స్ టైంని రెడ్యూస్ చేస్తాం. యూజర్కి వాళ్ళ బ్రౌజర్ నుంచే డేటా లోడ్ అయ్యేలా, హయ్యర్ ట్రాఫిక్ హ్యాండిల్ అయ్యేలాగా బిజినెస్ లాజిక్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో సెక్యూరిటీ అండ్ పర్ఫార్మెన్స్ అనేది ఆప్షనల్ కాదు, మ్యాండేటరీ ఫర్ ఎనీ వెబ్ అప్లికేషన్. డిప్లాయ్మెంట్ సపోర్ట్, డిబగింగ్ అండ్ కొలాబరేషన్ విత్ ద టీమ్తో డిప్లాయ్మెంట్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తాం. మన డెవలప్మెంట్ మొత్తం అయిపోయాక డిప్లాయ్మెంట్ మొత్తం చూసుకునేది డెవాప్స్ టీమే కాబట్టి పైప్ లైన్ ఎలా రన్ అవ్వాలి అండ్ ఏ ఫీచర్ బ్రాంచ్కి మన కోడ్ పుష్ చేయాలనేది ఎంటైర్ థింగ్. ప్రొడక్షన్స్ ఇష్యూస్ ఏదైనా వస్తాయని చెప్పి ముందే అనలైజ్ చేస్తాం. AWS కన్సోల్లో ఆర్ ఎల్స్ ఎనీ టైప్ ఆఫ్ క్లౌడ్ కన్సోల్లో మనం చూసి ఎర్రర్ ఫిక్స్ చేయడానికి లాగ్స్ చెక్ చేస్తాం. హాట్ ఫిక్సెస్ అండ్ ప్యాచెస్ ఏమైనా ఉంటే బ్యాక్ ఎండ్ నుంచి పుష్ చేస్తాం. ఫ్రంట్ ఎండ్ అండ్ QA టీమ్తో కంటిన్యూస్గా కమ్యూనికేట్ అవుతూ ఉంటాం. సో వాళ్ళకి మన దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ డేటా అనేది అవసరం ఉంటుంది అండ్ లాజిక్ మొత్తం బ్యాక్ ఎండ్లో రన్ అవుతుంది కాబట్టి బ్యాక్ ఎండ్ డెవలపర్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో బ్యాక్ ఎండ్ నేర్చుకునేటప్పుడు రౌట్స్ క్రియేట్ చేయడం అండ్ వెబ్ సాకెట్స్ హ్యాండిల్ చేయడం క్లియర్గా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏ రోల్లో వర్క్ చేస్తున్నారు అనేది కామెంట్స్లో చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.